హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా టాక్స్. ఈ రోజు అయితే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఎవరెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, తమ్నైల్ చూస్తేనే మీకు అర్థమైపోయింది. మా ఇంటి డోర్ ఓపెన్ చేస్తున్నాను. మా ఇల్లు ఎలా తయారైపోయిందో ఒక్కసారి చూడండి. మా ఇల్లు ఇలా అయితే అవుతుందని అస్సలు అనుకోలేదు. ఈ తమ్నైల్కి ఈ వీడియోకి సెట్ అవుతుంది. సో అది ఒకటి ఇది ఒకటి ఉంటుందని మీరు అస్సలు అనుకోవద్దు. చూడండి, మేము 1 మంత్ ఎవ్రీ మంత్కి ఒకసారి మా సొంత ఇంటికైతే మేము వెళ్తాము. అక్కడ మాది పూరిల్లు. నాకు నచ్చిన ప్రదేశం, నాకు నచ్చిన ఇల్లు, నేను ప్రశాంతంగా హ్యాపీగా పీస్ఫుల్గా ఉండే నా ఇల్లు అది. సో నాకు ఫేవరెట్ నా ఇల్లు. మీ అందరికీ నచ్చుతుందో లేదో తెలీదు, బట్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ఈసారి అయితే అమ్మకు బాగోలేదని అండ్ నాకు బిజీ షెడ్యూల్, అంటే నా వర్క్లో నాకు కొంచెం బిజీగా ఉండి నేనైతే మా ఇంటికి వెళ్ళలేకపోయాను. సో ఆఫ్టర్ 3 months ఆర్ 2 months అవుతుంది అనుకుంటా. 3 months తర్వాత వెళ్తే ఇల్లు ఎలా అయిపోయిందంటే, ఈ ఎండల్లో ఫుల్ రెయిన్స్ పడ్డాయి. పెద్ద పెద్ద వానలకి మా ఇంటి చుట్టూరు మొత్తం గడ్డి వచ్చేసింది, పిచ్చి మొక్కలు. అసలు ఆ ప్రహరీ అదంతా మొత్తం మొక్కలతో నిండిపోయింది. చూసారా, మీరే చూసుంటారు కదా. అసలు ఎలా అయిపోయిందంటే చూస్తేనే నాకు చాలా బాధ అనిపించింది. అండ్ మా ఇంట్లో అయితే మా సన్నజాజి చెట్లో పిచ్చుక గూడు ఉండేది, ఎంత బాగుండేదో. అది కూడా పాపం గాలికి అలా అయిపోయిందో లేదంటే పిల్లలు ఎవరైనా అలా చేశారో తెలియదు, కింద పడిపోయింది. అమ్మ చూసి చాలా బాధపడి మళ్ళీ దాన్ని పైన పెట్టింది తృప్తి కోసం. నా ఫేవరెట్ గూడు అది, నా ఫేవరెట్ చెట్టు అది. సో ఇదంతా ఇప్పుడు శుభ్రం చేయాలండి, మొత్తం శుభ్రం చేయాలని ఫిక్స్ అయ్యాము. ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్ళిన టైం అయితే 12:30 అవుతుంది. ఎలా ఉందంటే ఎండ అద్దిరిపోతుంది. ఎండ చూడండి, స్కై చూడండి ఎంత బ్లూగా కనపడుతుందో. అసలు అక్కడ అయితే థీమ్ ఎంత బాగుంటుందో తెలుసా, అంత వాతావరణం చాలా బాగుంటుంది. నా రంగస్థలం బాత్రూమ్ చూడండి ఎలా అయిపోయిందో. దానికి నేను రంగస్థలం బాత్రూమ్ అని పేరు పెట్టుకున్నాను. తర్వాత ముందు చూపిస్తాను ఆ వాష్రూమ్ని. నేను క్లిక్లో మీకు స్పీడ్గా వెళ్ళిపోయింది. అండ్ ఇంట్లో కూడా చూడండి మొత్తం మట్టి, లోపల అసలు ఆ తాటాకులు ఈ చెత్త అంతా ఎలా వచ్చిందో నాకు తెలియలేదు. అంటే అమ్మ చెప్తుంది గాలి వాన వచ్చింది కదా, సో ఇల్లంతా ఇలాగే అవుతుందిరా. లోపల తాటాకులంతా ఆ గాలికి ఆ వానకి లోపలంతా వాటర్ కారినాయి, ఈ తాటాకులన్నీ రాలినాయి. మా సామాన్ల మీద కూడా మొత్తం పడ్డాయి. సో మేము ఎప్పుడైనా 1 month 2 monthsకి వెళ్ళినప్పుడు వండుకొని తినడానికి తక్కువ మోతాదులో పెట్టుకుంటాం మేము సామాన్లు. అండ్ బూజు చూసారా ఎలా పట్టిందో. సో ఇల్లు అయితే మాకు చాలా బాధ వేసింది. అది మా ప్రాణం అనమాట, మా ఇల్లు. అది మాకున్న ఏకైక ఆస్తి. సో మా హార్ట్ఫుల్గా మేము ఎప్పుడు ఫీల్ అవుతామంటే అక్కడికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఫీల్ అవుతాం నేను అమ్మ. సో క్లీనింగ్ అయితే మొదలు పెట్టేసాం గైస్, ఎందుకంటే ఇలా ఉంటే ఇల్లు మనం అస్సలు చూడలేము. సో క్లీనింగ్ అమ్మ నేనైతే 12:30 అవుతుంది. ఆ మిట్ట మధ్యాహ్నం క్లీన్ ముందు ఇంట్లోంచి మొదలు పెడదామని లోపల నుంచి శుభ్రత మొదలుపెట్టాము. లోపల దుమ్ము మొత్తం మట్టి. ఒక టాపిక్ చెప్పినా మీకు, అప్పుడప్పుడు ఇక్కడ పాములు కూడా వస్తాయి. ఎందుకంటే మొత్తం అక్కడ ప్రకృతే కదా, అంతా చెట్లే కదా, పక్కన పొలాలు కాబట్టి పాములు కూడా ఎవ్రీ వీక్లో వస్తూనే ఉంటాయి. మా ఇంట్లో కూడా ఒకరోజు నేను సైలెంట్గా కూర్చున్నప్పుడు పెద్ద పాము అయితే పంచలోంచి వెళ్ళింది. చూసి నేను నోటి మీద వేలేసుకుని సైలెంట్గా కూర్చొని బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి గేడు పెట్టేసి బయటికి వెళ్ళి నుంచున్నాను. సో అది కిచెన్లోకి వెళ్ళి బయటికి వచ్చి నన్ను 3 సార్లు తొంగి చూసి అదేంటో నన్ను బెదిరిస్తుందేమో అనుకున్నాను. చాలా భయపడిపోయాను. పాపం అదేం చేస్తుంది గైస్, తన దారిన తను వెళ్తుంది. ఇంట్లో ఎవరు ఉండట్లేదు కాబట్టి, నిశ్శబ్దంగా ఉంది కాబట్టి తిరుగుతుంది. ఇప్పుడు అసలు తలుపు తీసేటప్పుడు చాలా కంగారు పడిపోయాము, పాములు ఏమైనా వచ్చి ఉంటాయేమో అని. బట్ దేవుడి దయ వల్ల ఏదీ లేదు. ఈ చెత్త మాత్రం నిండిపోయింది. ఇల్లంతా నేను అమ్మ కలిసి ఓర్పుగా శుభ్రమైతే చేశాం గైస్. ప్రస్తుతానికైతే ఇంట్లో అంటే మెయిన్ గది ఉంటుంది కదా, అదైతే కంప్లీట్ చేసాము. వంట గది నుంచి మెయిన్ గది వరకు చూడండి ఎంత మట్టి చెత్త చెదారం, ఆ తాటాకులన్నీ ఊడిపోయినాయి. అండ్ మా ఫ్యాన్ మీద కూడా నీళ్లు కారుతాయి కదా వాన పడితే. సో ఇల్లంతా కారిపోయి ఇంటి మీద పెట్టుకున్న పూరింటి మీద వేసుకున్న పట్టా కూడా ఎగిరిపోయింది. అండ్ నీళ్లు మొత్తం కారి ఫ్యాన్ కూడా తడిచిపోయింది. బట్ దేవుడి దేవల దానికి ఏం కాలేదు. మా అమ్మ కర్ర తీసుకుని 2-3 సార్లు తిప్పితే అది కూడా బాగానే తిరిగింది. నెక్స్ట్ పంచలో చెత్త కూడా ఇలాగే గాలికి ఎక్కువ, మాది మెయిన్ రోడ్ మీద అనమాట. సో అంత చెత్తతో నిండిపోయి పంచలోకి వచ్చేసింది. ఇంకా పంచలో కూడా క్లీన్ చేసేసాము. సో ముందు నీట్గా క్లీన్ చేసి అక్కడ ప్రశాంతంగా కూర్చుంటే కానీ మాకు మనశ్శాంతి ఉండదు. అండ్ బయట స్టార్ట్ చేసాము. చూసారా, బయట మేమైతే అందరూ ఎక్కువ తాటాకులతో కట్టుకుంటారు, మేము పుల్లలతో కట్టుకున్నాము. సో చాలా బాగుంటుంది. బయట వాళ్ళు కూడా కనపడుతూ ఉంటారు. అండ్ కాకరకాయ మొక్క, ఈ సన్నజాజి మొక్క అల్లుకుంటూ ఉంటుంది. అండ్ తొట్టి కూడా, వాటర్ తొట్టి కూడా మేము ఎక్కువ వాడమది, ఎప్పుడైనా ఒకసారి కాబట్టి. ఇంకా గడ్డి పీకటం అయితే స్టార్ట్ చేశాను. అంత గడ్డి పూలు అండ్ ముళ్ళు, పల్లేరుగాయ ముళ్ళు కూడా ఉంటాయి ఈ ఇసుకలో. ఇదంతా
సిమెంట్ నేల అనమాట. అదే సిమెంట్ ఇసుక నేల ఉంటుంది కదా, అది ఎక్కువ మొక్కలు వచ్చేసినాయి. అవి చేతికి పీకడానికి కూడా రావట్లేదు, చేతిలో రెడీగా కొడవలి కూడా లేదు. చాక్తోనే మెల్లగా అది స్టార్ట్ చేసేసాను కట్ చేయడం. అండ్ టైం అయితే 1 అవుతుంది. తల మీద ఎండ ఎలా ఉందంటే విపరీతమైన ఎండ. అమ్మ అయితే అసలు అమ్మ చేస్తుందా లేదా అనుకున్నాను. అమ్మకి ఏంటో ఇంటిని చూస్తేనే ఓపిక వచ్చేస్తుంది. పిల్లల్ని చూసినా, వాళ్ళ సొంత ఇల్లు చూసినా, సొంత ఇంటిని చూసినా అమ్మలకు అంతేనేమో ఓపిక వచ్చేస్తుంది. నాకంటే కూడా బాగా ఎనర్జీగా తనైతే తన వర్క్ చేస్తుంది. అటువైపు అంటే బాత్రూమ్ అటు ఇంటి వెనకాల పట్ట అంతా పడిపోయింది. అండ్ అందరు ఏంటో పీకేసినట్టు అలా అయిపోయింది. చెట్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఎవరో మనుషులు ఏదో చేశారు. మా ఇళ్ళ మీదే అందరి చూపులు, మా ఇంటి మీదే అన్నీ అని మా అమ్మ ఒక రౌండ్ వేసుకుంటుంది వారు. సో మన పని అయితే కానిద్దామని మనం స్టార్ట్ చేసాము. ఎండ అదిరిపోతుంది. ఈ గడ్డంతా పీకి ఒక కుప్పలాగా చేశాను, మొత్తం ఎత్తేసేయాలి. ఇదంతా అసలు ఈ పనంతా చేసేసరికి ఎంత తలనొప్పి వచ్చిందంటే ఆ ఎండలో. అక్కడ మీకు వీడియోలో క్లారిటీగా ఎండ అర్థం కావట్లేదు కానీ, అంటే ఎండ వస్తుంది మళ్ళీ నీడ వస్తుంది, అలాగా కొంచెం గాలి కూడా రావడం వల్ల మేము అది పని చేయగలిగాము. ఫుల్ విపరీతమైన ఎండలో ఇది చేసాము. మరి మా ప్రాణమైన ఇల్లు కదా, మన హ్యాపీగా ఉండే ప్లేస్ అది, పూరి గుడిసెవైనా అవ్వనివ్వండి, మన సొంత స్థలము, మన సొంత ఇల్లు, దాంట్లో ఉన్న హ్యాపీనెస్సే వేరు. అది ఏదైనా పర్వాలేదు. మీకు నచ్చుతుందో లేదో తెలియదు. సో నా మిడిల్ క్లాస్ లైఫ్కి నాకు ఉన్న ఆస్తి ఇదే. సో సగం అయితే క్లీన్ చేసేసాను. ఇటువైపు వాష్రూమ్ ఉంది, నా రంగస్థలం వాష్రూమ్ అది. అంటే అక్కడ సిచ్యువేషన్కి, అక్కడ ఉన్న పరిస్థితులకి మేము ఎక్కువ డైలీ వెళ్ళాం కాబట్టి మా అన్నయ్య వాళ్ళ వాష్రూమ్స్ ఉన్నాయి, అవి మేమైతే కట్టించుకోలేదు. ఇక్కడ రంగస్థలం వాష్రూమే ఉంటుంది. సో అక్కడే స్నానం చేస్తాము. అది కూడా ఊడిపోయింది మొత్తం. అండ్ ఇప్పుడు మేమైతే ఎమర్జెన్సీగా వచ్చాము, సో వేరే పని మీద. సో 1 డేనే లీవ్ పెట్టుకున్నాను కాబట్టి దాన్ని అయితే క్లియర్ చేయలేకపోయాము. ముందు ఈ చెత్త చెదారం అంతా శుభ్రంగా ఊడ్చేసి మొత్తం గడ్డి మొత్తం ఎత్తేసాము, అమ్మ నేను కలిసి. చాలా వచ్చిందండి. అదంతా చేసేసరికి 12:30కి స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా 2:30 అయితే అయింది. ఆ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మొత్తం ఇంకా అసలు ఎంత శ్రమ పడ్డామంటే అసలు నేనైతే తట్టుకోలేక 10 నిమిషాలకు ఒకసారి లోపలికి వస్తూ నా వల్ల కావట్లేదు, వీడియో షూట్ చేస్తున్నాను, మీ అందరూ చూపిద్దాము ఇలా అయిపోయింది ఏంటి అని. సో నేను వాటర్ తాగుతున్నాను, కొంచెంసేపు కూర్చున్నాను. అమ్మ అయితే అసలు రెస్ట్ తీసుకోలేదు, ఇంకా రోబోట్ లాగే చేసేస్తుంది తను. నేనైతే ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని వాటర్ తాగి, అసలు ఆ ఎండకి చెమట చేతులు అయితే ఎర్రగా కందిపోయి, అది బొబ్బలు వస్తాయి కదా, కాయలు వస్తాయి కదా, అలా అయిపోయి అది ఒక 2 అవర్స్కే అసలు తట్టుకోలేకపోయాను. ఎట్లా అయినా కంప్లీట్ చేయాలిరా అని లాస్ట్ ఇంకా ఎండింగ్ అనమాట. ఇంకా మ్యాక్సిమం అయిపోయింది, క్లియర్ చేసేసాం మేము. అంటే ఎక్కువ మొత్తం చేయలేకపోయాము, పైన ముందు గలీజ్గా కనపడకుండా మొత్తం అయితే క్లియర్ చేసేసాము. చల్లటి గాలి అయితే వస్తుంది. పక్కన అన్ని తాడి చెట్లు, చింతకాయ చెట్లు, రావి చెట్లు, అటు సైడ్ ఏమో మొత్తం లైనాకు తోటలు అండ్ మినప తోటలు ఇవన్నీ ఉంటాయి. అసలు ఎంత బాగా గాలి వస్తుంది. చేతులు చూసారా అంత కాయలు కాసిపోయినాయో. అసలు ఇది చూస్తే నాకు అనిపించింది పొలం పనికి వెళ్ళే వాళ్ళు ఎంత గ్రేట్ అంటే, ఒక 2 గంటలు చేస్తేనే చేతులు ఇలా అయిపోయి కాళ్ళు చేతులు పట్టుకుపోయినాయి. మరి నడి ఎండలో మనం అనుకుంటాం పొలం పనులకు వెళ్ళే వాళ్ళకే మంచి శాలరీ వస్తుంది, మంచిగా వాళ్ళకి 400 వస్తాయి, ఆ పూటకి వెళ్తే 300 వస్తాయి. అసలు వాళ్ళ కష్టం తర్వాతే ఎవరి కష్టమైనా తట్టుకోలేక మొత్తం కంప్లీట్ అయితే చేశాను. వాళ్ళని తలుచుకుంటా గ్రేట్ రా సామి మీరందరూ అనుకొని ఫ్యాన్ వేసుకొని అయితే పడిపోయాను. ఇదైతేనే మన క్లీనింగ్ పార్ట్ అండి. ఇల్లునైతే మంచిగా క్లీన్ చేసేసాము. సో పైన 1 డేనే నాకు ఉన్న 1 డే టైంలో తక్కువ అవర్స్లో క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయిందండి. మంచిగా ఒకరోజు కుదిరినప్పుడు మంచి హోమ్ టూర్ అయితే చేస్తాను. అద్భుతమైన నా బొమ్మరిల్లుని బొమ్మలాగా మీకు చూపిస్తాను ఒకరోజు. ఈ రోజు అయితే క్లీనింగ్ అయిపోయింది. ఇది మీకోసం తీశాను, అతి కష్టంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని తప్పకుండా.